ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఓపెన్ ప్లాట్స్ కొనే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎలా చేస్తే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఈ ఐడియాస్ అన్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. నమస్తే అండి, నేను మీ రాజేశ్వరి, టిఎస్ రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. సో ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ ఉంటారండి, కానీ సరైనటువంటి అవగాహన అనేది ఎంతమందికి ఉంది? ఇవాళ ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి ల్యాండ్స్ తీసుకోవాలి, ఏవి తీసుకుంటే మనకు మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్లో ఎంత బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనకు 10 times 100 times పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇన్వెస్టర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఈరోజు చాలామంది ఆలోచించేటువంటి విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ ఎంత? అంటే మీరు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అరౌండ్ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా 10 to 20-25,000 ఉండే విధంగా చేస్తే అది లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. సో ఇన్వెస్ట్మెంట్ అనేసరికి మాకు సిటీకి దగ్గరగా ఉండాలి, మేము ఇన్వెస్ట్ చేస్తాము అని అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు సిటీకి దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ అయి ఉంటుంది. స్క్వేర్ యార్డ్ వచ్చేసి 50,000, 80,000, 1 lakh వరకు కూడా ఉంది సిటీ లిమిట్స్లో ఉండేటువంటి ప్లాట్స్కి, ఓపెన్ ప్లాట్స్కి. సో కాబట్టి అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవ్వదు. అంటే ఇన్వెస్ట్మెంటే, నేను కాదని నేను చెప్పట్లేదు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే గనక లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఉండటానికి మీకంటూ ఒక ఇల్లు ఉంటే గనక నెక్స్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ హౌసెస్ దాకా వెళ్ళకండి. ఓపెన్ ప్లాట్స్ చేయటం ద్వారా అది 100 times పెరగటానికి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఒక ఇల్లుని 15 years ఓల్డ్ హౌస్ అంటారు, 20 years ఓల్డ్ హౌస్ అంటారు, దానికి డిమాండ్ అనేది తగ్గుతుంది. కానీ ఓపెన్ ల్యాండ్కి వచ్చేసరికి 15 years ఓల్డ్ ల్యాండ్ అని ఎక్కడ అన్నారు. ల్యాండ్కి ఎప్పుడు కూడా అప్రిసియేషనే కానీ డిప్రిసియేషన్ అనేది ఉండదు. కాబట్టి ఓపెన్ ల్యాండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. మీ పిల్లలు చిన్నవాళ్ళైనా సరే, మీరు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళైనా సరే, మీకు నెక్స్ట్ జనరేషన్కి అందించాలనుకున్నా సరే, మీరు 5 to 10 years లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు చేయగలిగితే మంచి రిటర్న్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆ ల్యాండ్కు సెక్యూరిటీ ఉందా, లీగాలిటీ ఉందా, మెయింటెనెన్స్ ఉందా, రోడ్డు కనెక్టివిటీ ఉందా, అక్కడ ఓనర్స్ ఎంతమంది, ఆ ఓనర్ పేరు మీద ల్యాండ్ ఉందా లేదా, కంపెనీ డెవలప్మెంట్ చేస్తుందా లేదా, ఆ మనం తీసుకునేటువంటి ల్యాండ్కు సెక్యూరిటీ ఉందా, రెగ్యులర్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని 1కి 10 సార్లు రీచెక్ చేసుకోండి. ఇవాళ చాలామంది మోసపోతున్నారండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్మెంట్ చేయటాలు, అది సరిగ్గా మనీ రిటర్న్స్ రాక ఇబ్బందులు పడటం జరుగుతుంది. అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయా లేదా, అది డిటీసీపీలో ఉంటే డిటీసీపీ లేఅవుట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, రెరా ప్రాజెక్ట్ అయ్యిందా కాదా, అది రెరా అప్రూవ్డ్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుందండి. రెరా నెంబర్ ఉందా లేదా, ఎల్పీ నెంబర్ ఉందా లేదా అనేది రీచెక్ చేయండి. 1కి 2 సార్లు చెక్ చేయండి. సో మంచి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవాలంటే కనుక మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి ఇన్వెస్ట్మెంట్లో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉందనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నేను 7 years నుంచి టిఎస్ రెరా ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్గా ఉన్నాను. కాబట్టి సో మీరు కూడా మీకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఎలా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే మరిన్ని వివరాల కోసం ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ.